ఉదయ ప్రార్థిస్తూ ఆలయ ఆదివారం ఆరాధనలు మేము పాల్గొని పొందుటకు దేవాలయంలో వందనలు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యాన సమయం ప్రభువా మా కొరకు మీరు ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రతి ఉదయం మీ వాక్యం చేత అలవబడుటకు, సవాలు చేయబడుటకు, ఆదరించబడుటకు, బలపరచబడేటకు ప్రియ పరిశుద్ధాత్మదేవ మీ వాక్యములు ప్రతి ఉదయం చెంతకు మోసుకునేటకు బోధకుడుగా మాకు బోధించండి. యేసు నామములో అడుగుచున్నాము. దేవుని ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా దేవుడిని ఆరాధించుటకు మరి నాకు తెలియజేసిన ఆహ్వానం బట్టి సంఘ కార్యవర్గలంతటికీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలాగనే నా ప్రియతమ స్టూడెంట్తో కలిసి ఆల్టర్ షేర్ చేసుకోవడం ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బ్రింగ్ God's word to this congregation. పైగా కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెప్తా ఉన్నాను. మీ అందరికీ యేసు ప్రభువుల వారి నామమున శుభములు. ఆంధ్ర దైవ జ్ఞాన కళాశాల పక్షంగా సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. మేము వినాలని కూర్చోదు కానీ మా విండోస్లో నుండి మీ పాటలన్నీ వినిపిస్తాను. ఆరాధన అంతటా వినిపిస్తుంది. ఉదయకాలం నేను కొంచెం లేట్గా ఆరాధనకు వెళ్ళే అయితే మేము మీ పాటలు వింటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ చక్కటి పాటలు, చాలా వారు ఇంత సౌండ్ పెట్టి చూడలేదు అనేటట్టు చేస్తారు. మీరు మాత్రం చాలా సాఫ్ట్గా చక్కగా పాటలు పాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఆరాధనకు చేయవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శుభములను తెలియజేస్తూ చదవబడినటువంటి వాక్య భాగంలో నిర్గమాకాండం 25వ వాక్యాన్ని ఏసుక్రీస్తులో కూడా నా డైలీ పోర్షన్ ఎక్సోడస్లో నేను చదువుతా ఉన్నాను. ఎక్సోడస్ టెక్స్ట్లోని ప్రసంగాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన అంశానికి నేను వెళ్ళాను. మెమోరియల్ ప్రేయర్ వర్క్. ఆ మెమోరియల్ ప్రేయర్ వర్క్ వెళ్ళి చనిపోయిన ఆయన ఫోటో ఒక టేబుల్ పైన పెట్టారు. ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా ఆ ఫోటో మీద ఉంచారు. ఆ ఫోటోకి పూలమాల వేశారు. అది సాధారణంగా కనిపించే ఒక దృశ్యం. వారి ఆలోచన ఏంటంటే చనిపోయిన ఆయనకు ఏ ఆహారం ఇష్టమో, ఏ పానీయాలు ఇష్టమో అవన్నీ కూడా టేబుల్ మీద ఉంచి వారు వాటిని సంతృప్తికరంగా స్వీకరిస్తారు అనే భావన వ్యక్తం చేయడం నేను చాలా కుటుంబాల్లో మా ప్రాంతంలో గమనించాను. ఒక ఇంటిలో జరిగిన సంభాషణ నేను దృష్టాంతంగా మీకు చెప్తా ఉన్నాను. కుమారుడు బీటెక్ చదువుతా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీని అడిగాడు, నేను కాలేజీ స్టూడెంట్స్ కూడా పిక్నిక్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతమంది వెళ్తున్నారు, ఏ రోజు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నావు? ఇది అందరూ తల్లిదండ్రులు అడిగినట్టుగానే ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా అడిగారు. యవనస్తుడు అన్ని జవాబు చెప్పాడు. అవునా, అదే తీర్థంలో నేను కూడా ఆ ప్రాంతానికి వస్తున్నా, నేను కూడా ఉంటాను. వాళ్ళ నాన్న జవాబు. కుమారుడు అన్నాడు, నువ్వు వచ్చేటట్టయితే నేను పిక్నిక్ వెళ్ళాను. పిక్నిక్ వెళ్ళేది నువ్వు లేకుండా నేను వెళ్ళాను. స్టూడెంట్స్తో నేను ఎంజాయ్ చేయాలి. నువ్వు వస్తానంటే డాడీ నేను వెళ్ళాను. దేవుడు అయినటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి నేను నీతో ప్రయాణం చేస్తాను,
I'd like to come down from the heaven. పరలోకపు మహిమను విడిచిపెట్టి మీతో నేను ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం అంతటిలో కూడా మనం గమనించినప్పుడు మోషే డ్రైవర్ దేవుడు పిలుచున్నటువంటి పిలుపు వృత్తాంతం మనం చూస్తాం. ఆ పిలుపు వృత్తాంతంలో దేవుడు పరలోకపు మహిమను విడిచిపెట్టి మండుచున్నటువంటి అచ్చి పొద కాలిపోలేదు. It was not consumed by the fire. దేవుడు ఆ సన్నిధిని అక్కడ నిలిపి మోషేని revealed himself. Liberate my people. నా ప్రజలను నేను విమోచింప ఇష్టపడుతున్నాను. పరలోకం నుండి దిగి వచ్చాను. నా ప్రజల కష్టాలను నేను చూశాను. నా ప్రజల ప్రార్థనలను మొదలను విన్నాను. వారిని ఐగుప్తు చెరలో దాసులుగా చేసి శ్రమ పెట్టుచుండగా నా హృదయంలో వారి నొప్పి ఆత్మను నా ప్రజలను విమోచించడానికి దిగి వచ్చాను. ఆ విమోచించు చర్య డివైన్ డెసిషన్ బికమ్స్ హ్యూమన్ ఎంటర్ప్రైజ్. విమోచించు పరిచర్యకు నాకు చాలా అపేక్షించిన తర్వాత ఆ పరిచర్య కూడుకున్నాడు. పరిచర్యలో ముందు సాగుతున్నాడు. మీకు అందరికీ తెలుసు, తెగులు వాటి నుండి విమోచన, రస్తా పండుగ, ఆ పండుగ ఆచరణ 20వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలను తన చేతితో గాయపడినటువంటి 2 కాకుల మీద ఆజ్ఞలను జారీ చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి గల కాంటెక్స్ట్ మనం గమనించినట్టు ఇంతవరకు వారు ఐగుప్తు దేవతల ఆరాధన, ఐగుప్తు దేశ చక్రములను బ్రతికినటువంటి వారు. They were relieved from the Egyptian bondage. They need to have certain rules and regulations to lead a disciplined life as a community. సమాజంగా వారు క్రమబద్ధీకరించబడిన జీవితం జీవించుతారు. దేవుడు వారికి ఆ గుణాలను జారీ చేశారు. Yet to occupy the promised land. After the occupy the promised land, వారి సామాజిక జీవితం పైన దేవుడు క్రమబద్ధీకరించబడిన జీవితాన్ని కోరుతూ వారికి చట్టాన్ని ఇచ్చారు. వారి ముందుకు సాగిపోతుంటారు. ఒక దినాన్ని దేవుడు తన మనసును వ్యక్తం చేస్తుంది. People did not ask God to come down and travel with them. They did not ask God to accompany their journey. తమ ప్రయాణంలో దేవా మాతో కూడా ప్రయాణం చేయని అడగలేదు. కానీ దేవుడు తనతో తన సన్నిధిని వారికి ప్రయాణం చేస్తామని అడిగాడు. God decided to travel along with his people as a sojourner. యాత్రిక ప్రయాణం ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు తాను చేస్తానని తన ఇష్టం వ్యక్తం చేసి దేవుడు తన కొరకై టెంట్ ఆఫ్ మీటింగ్ నిర్మించాలని ఆజ్ఞాపిస్తున్నటువంటి కాంటెక్స్ట్ చదవగలిగినటువంటి వాక్యం. It is purely God's initiative to travel along with his people by providing ever abiding in his presence. Not only providing ever abiding presence, also God's providential care. ఈ రెండు చాలా విశిష్టమైన వేదాంత కోణంలో ఈ టెక్స్ట్లో మనకు కనిపిస్తాయి. ఎవర్ అబైడింగ్ God's presence. దేవుడు తన ప్రజలతో ప్రయాణం చేయడానికి దేవుడు ఎందుకు ఆ నిర్ణయం చేస్తున్నాడు? ఆ నిర్ణయంలో రావడానికి దేవుడిని ప్రేరేపించుతున్నటువంటి ఆలోచన మనం గమనించాలి.
ప్రయాణించినట్లయితే వారు తాము ఎరుగని మార్గంలో ప్రయాణం చేయవలసింది, తాము ఎరుగని ప్రాంతంలో వారు వెళ్ళవలసింది. వారు ప్రయాణం చేసే మార్గం లేకున్నా ఇంతకుముందు ప్రయాణం చేసినటువంటి మార్గం కాదు. అలా వారిని ఒంటరిగా అరణ్యంలో వదిలిపెట్టడం ఇష్టం లేనటువంటి తాను కూడా వారితో అరణ్య ప్రయాణంలో తన సన్నిధిని నిలపాలని ఆశపడుతున్నట్టుగా మనం చూడగలం. 3 ఇంపార్టెంట్ థియలాజికల్ థీమ్స్ మనం ఈ టెక్స్ట్లో చూస్తాం. అది చదువుతున్నప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఏ టెక్స్ట్ సెలెక్ట్ చేశారు భాస్కర్ గారు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు. నిజమే, ఆ టెక్స్ట్లో 3 వేదాంత ధోరణులు మనకు కనిపిస్తాయి. ఒకటి డివైన్ ప్రెజెన్స్, సెకండ్ డివైన్ ప్రెజెన్స్, సెకండ్ థింగ్ ప్రొవిజన్. చిన్నప్పుడు మాకు రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ప్రొవిజన్స్ ఇస్తారు. నెలకు తగినంత షుగర్, గోధుమ, కిరోసిన్ ప్రొవిజన్స్ ఇస్తారు. సో ఇక్కడ God decided to provide certain provisions to his people. మొదటిది తన సన్నిధి, రెండవది ప్రొవిజన్, మూడవది ఎవరు దేవుడు తన సన్నిధిని తన ప్రజలతో నిలుపుకోగలగాడు. తానే చొరవ తీసుకొని వ్యక్తం చేస్తూ ఉన్నట్టు సమూహపు రొట్టెలు, 12 సమూహపు రొట్టెలు, వాటిని చేసి ఆ కబర్లలో ఉంచమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ సమూహపు రొట్టెలను గురించి హీబ్రూలో వాడబడినటువంటి మాట షుల్హాన్ లెహెం అని. షుల్హాన్ లెహెం అని, SHULHAN, లెహెం LEHEM అని PANEM. దాని అర్థం ఏంటంటే దేవుడు తన ముఖాన్ని దగ్గరగా మన ప్రజలకు దగ్గరగా తీసుకున్నాడు. మనం చాలా ప్రేమించే వాళ్ళని దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటున్నాం, రాజకీయ నాయకులను దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటున్నాం, మనకు ఇష్టమైన బిడ్డలని దగ్గరగా తీసుకొని ముందు పెట్టుకుంటాం. లెహెం, God's face, coming very closer to human beings. దేవుడిని చాలా చాలా దగ్గరగా చూడగలిగే అంత దగ్గరగా దేవుడు వసించాలని తన హృదయం ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఎందుకు దేవుడు మన బిడ్డలకు అంత దగ్గరగా జీవించాలని కోరుకుంటున్నాడు? ఏదైనా మనలో ఆజ్ఞని అతిక్రమించుకున్నాడు, పాపములను ద్రోహి చేస్తున్నాడు అని ఆరోగ్యులను అబ్రహాం, ఆదాము, హవ్వలను దేవుడు ఏదైనా వనంలో త్రోసి వేశాడు, పంపి వేశాడు, తన సన్నిధి వారికి దూరం చేశాడు. పాపము దేవుడిని మనకు పెద్ద అగాధమును సృష్టించి, మరి ఇక్కడ దేవుడు పాపము మానవుల మధ్య సృష్టించిన ఈ ఎంత అకాలను పూడ్చివేసి తన ప్రజలకు తన సన్నిధిని నిలుపుదలని ఆకాంక్షించుకున్నాడు. మీ హృదయంలో ఒక ప్రశ్న కాదు, దేవుడు తన మహిమను తగ్గించుకుంటున్నాడు, తన ప్రజలతో అంతర్ముఖంగా చూచే తన సన్నిధిని వారికి ఒక ఈగా బహుమతిగా ఇవ్వడానికి దేవుడు కోరుకుంటున్నాడు కదా, తప్పలేదు. Let the people enjoy God's abiding presence. వారి ప్రయాణం, వారు వెళ్ళవలసినటువంటి మార్గం, దేవుని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే మార్గం,
దేవుడు వారి చేయబడి వారితో నడవాలని తన ఇష్టం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనం వాక్య భాగంలో చూడాలి. మీ అందరికీ తెలుసు చేసే దైవజనుడు దేవుడు అని నేను చూడాలి. ఏ నన్ను చూచి బ్రతకజాలు, నా మహిమను మానవ నేత్రములతో చూడలేదు. అయినా కూడా స్ట్రాంగ్ డిజైర్ నువ్వు కలిగి నన్ను చూడాలని ఆశపడుతున్నావు. కాబట్టి ఇది ఒక బండ సమయంలో నువ్వు వెనక నిల్చో, నేను నడిచి వెళ్తాను, నా వెనక భాగాన్ని మాత్రం చూస్తాను, అది కూడా నేను నా చేతిని అడ్డు పెడతాను. దేవుని మహిమను చూడలేని నేత్రములు కలిగిన మానవుల మధ్య తన సన్నిధిని కొనసాగింప పాపము అడ్డువచ్చు. ఈ కాంటెక్స్లో దేవుడు తన ప్రేమ, తన హృదయంలో కలిగిన మనస్సు ఇష్టం వ్యక్తం చేస్తున్నట్టు మనం చూడగలం. లెహం అనే హీబ్రూ మాట గాడ్స్ ఫేస్, దేవుని ముఖం, దేవుని ముఖం, హృదయ శుద్ధి గలవారు దేవుని సూచన. There needs to be a situation should be prepared prior to God's release presence. దేవుడు తన దైవ మహిమను ప్రత్యక్షపరచుకున్న ముందుగా కొన్ని కండిషన్స్ ప్రజల జీవితాలు, హృదయాలు సిద్ధం చేయవలసినటువంటి అక్కర గురించి దేవుడు ఆ భాగంలో తెలియచేస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ నిర్మించమని దేవుడు కోరుతున్నటువంటి టబర్నకల్ దీర్ఘ చతురస్రాకారంలో అకేకియా అనే గుడ్డుతో పొడవు వెడల్పు గోల్డ్ తాపడం చేయాలి. 4 వైపులా కొక్కెములతో ఆ టబర్నకల్ని మోయడానికి అనుకూలం చేయడం. దేవుడు dictating terms how to build tabernacle. దేవుడు తన మనసులో ఉన్నటువంటి కొలతలను నిర్మించవలసినటువంటి విధానాలు మోషే దేవుడికి వివరించారు. వాటిని అన్నిటినీ కూడా ఈ డాక్యుమెంటెడ్ ఇన్ హిస్ బ్రెయిన్ and taught the people who are specially talented. వాటిని నిర్మించారు. సామర్థ్యం కలిగిన వారిని మోషే దేవుడికి డిక్టేట్ చేయడం ద్వారా నిర్మించారు. ఇంకా ఈ టెక్స్ట్లో మనం గమనించే విభిన్నమైన వేదాంత కోణాలు గమనించినట్లయితే డివైన్ ప్రెజెన్స్ ఇస్ నాట్ స్టాటిక్. దేవుని సన్నిధి ఒక చోట ఆగిపోయేది కాదు. సిలువను మనం ఇక్కడ నిలుపుకున్నాం. మన ఇళ్లలో గోడలకు యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువ పట్టాలు ఉంటాయి, దేవుని పట్టాలు పెట్టుకుంటారు. అక్కడనే ఆయనని మేకులతో కొట్టి గోడ మీదనే ఉంచుతారు. మరొక చోటుకి ఆయన ప్రయాణం చేయలేదు, మరొక చోటుకి ఆయనను నాను. God expressed his mind that he decided to travel along with God. ప్రజల ప్రయాణంలో దేవుడు కూడా ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాడు. ఎక్సోడస్ ద టెక్స్ట్ మీన్స్ నిర్గమం, ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం. దేవుడు కూడా ప్రయాణం చేసే ధైర్యంలో God also God of Exodus. ప్రజలతో ప్రయాణం చేసేది, ప్రజల కష్టాలలో వారిని చేయి పట్టుకొని నడిపించడానికి తన ఇష్టం వ్యక్తం చేస్తున్నటువంటి, ప్రజల శ్రమలలో కష్టములలో ఎరుగని మార్గముల ప్రయాణములలో వారిని ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టం లేనటువంటి దైవం. తల్లిదండ్రులమైన మన పిల్లల నడవడం నేర్చుకున్నప్పుడు
వారిని ఎంత భద్రత సంరక్షణలో భద్రపరచాలన్న అందరి జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు ఇద్దరు పిల్లలు, వారిద్దరు నడవడం నడిచిన దినం నాకు లేచి కటకట అడుగులు వేసుకున్నాను. నాన్న అమ్మ ముందర నిల్చొని వారిని నడవడానికి ప్రోత్సాహ చేస్తూ వారు అడుగులు వేసుకుంటగా ఎక్కడ పడిపోవాలో అని అక్కడైతే అమ్మ నాన్న అడుగుకొని వారి చేతులు పట్టుకొని నడిపించడాన్ని నేర్పినట్టుగా God also expresses same parental emotions towards మనందరి పట్ల దైవం అదే భావనని వ్యక్తం చేస్తుంది. మీ ప్రయాణంలో, మీ శ్రమలలో, మీ కష్టాలలో మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టాను. మీతో కూడా నేను ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి నేను నిన్న సిద్ధపడుతున్నప్పుడు ఓటేస్మెంట్ సాగుతో మాట అడుగుతా ఉంది. దేవుడు ఎందుకు సమకూడదని అభినందనలో ఉంచాలని కోరుకుంటున్నాడు. 12 సమకూడు రొట్టెలు, అవి గోధుమ పిండి బార్లీ పిండితో సిద్ధం చేయబడినటువంటి 12 సమకూడు చేయడం గల కారణం ఏంటి? మెసొపొటేమియా, ఐగుప్తు దేవతల చిహ్నాలు, ఆ దేవతలను ఆరాధించుకోవాలి. ఆ దేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థములను దేవతల విగ్రహముల ముందర ఉంచుట ఆనందం. ఆ దేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థములు సురాపానం, ద్రాక్షరసం ఉంచి దేవుని సంతృప్తిపరుస్తాం. దేవుని ఆకలిని సంతృప్తిపరుస్తాం. దేవునికి మా మీద ఉన్న కోపాన్ని తొలగించడానికి ఆయనకు నైవేద్యం పెడతాం. మరి యెహోవాను ఎందుకు అడుగుతున్నాడు? ఏంటిదన్నా? 12 సమూహంలో 12 ఇశ్రాయేలు తెగలను పోల్చుకోవాలి. 12 ఇశ్రాయేలు తెగల ప్రజల ప్రతి అక్కర తీసుకున్నాడు. దైవం తన శ్రద్ధను వ్యక్తం చేస్తుంది. Not only meeting their spiritual needs, but also God expresses His mind to feed them physically. అరణ్య ప్రయాణంలో మీ అందరికీ తెలుసు, దేవుడు వారి ఆకలిని తీర్చుకోవాలి. మన్నను గుర్తించాలి. పరలోకంలో సిద్ధం చేయబడినటువంటి ఒక విశిష్టమైన ప్రత్యేక ఆహారం చేయాలి. ఇశ్రాయేలు దేవుడు ఆకలిని తీర్చినటువంటి God's providential care is 100 సమూహపు రొట్టెల ద్వారా బయలుపరచబడుతున్నట్టుగా మనం చూస్తాం. Holistic needs of a person are met by the divine. దైవం మన అక్కర్లన్నింటినీ కూడా కెన్ మీట్, మన అక్కర్లను ఎరిగి వాటిని తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దైవం. ఆ 12 సమూహపు రొట్టెలని they keep on need to change from time to time. అవి కొద్ది దినములకు మరి ఎండిపోవచ్చు, చెప్పుకోవచ్చు, వాటిని మనసు కాలం గడిచిన పిల్లలు కాలం గడుచుచున్న కాలం దేవుడి పరిచయం చేస్తున్నటువంటి దేవుడు ఆ రొట్టెలను తినడానికి, ఆకలిని తీర్చుకోవడానికి పరిచయంలో వారు నిమగ్నమై ఉన్నారు. వారి ఆకలిని తీర్చుకోవడానికి ఆ 12 సమూహపు రొట్టెలను తినడానికి వారు అంగీకరించబడి దేవుడి వాక్యంలో చూడాలి. సో ఇక్కడ దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్య నిలబడడానికి వ్యక్తం చేస్తున్నాడు. వారితో కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు. God expressed His divine presence will travel along with the people. It's a mobile God. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి
కూడా నేను చెప్పేటప్పుడు చాలా ఈస్ మూవింగ్ క్లాస్, నడిచి వెళ్ళే దేవుని రాజ్యం. మొబైల్ టీచర్, నడిచి వెళ్ళే బోధకుడు క్లాస్ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్తాడు, స్టూడెంట్స్ అక్కడ కూర్చోండి. యేసు ప్రభువు వారికి క్లాస్ రూమ్ లేదు, ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు. యెహోవా దేవుడు తన వ్యక్తులు ఇష్టంలో వ్యక్తం చేసుకుంటున్నాడు. తాను కూడా ఒక చోట స్టాటిక్ గా ఒక ఆలయాన్ని నిర్మించి ఒక ప్రతిష్ఠ చేసి ఆయన బొమ్మల ఫోటోని అక్కడ తన సన్నిధిని నిలిపేది. ఆయన తన సన్నిధిని కీప్ ఆన్ మూవింగ్ అలాంగ్ విత్ ది పీపుల్స్ ఇన్ చర్చ్. ప్రజల ప్రయాణంలో దేవుడు కూడా నడిచి వెళ్ళాడు. ప్రజల ప్రయాణంలో కొత్త సమస్యలు, ప్రజల ప్రయాణంలో కొత్త అక్కలు, ప్రజల ప్రయాణంలో కొత్త సవాలు, కొత్త ఇబ్బందులు. ఒక చోటుకు వస్తే తాగే నీళ్ళు, ఒక చోటుకు వస్తే చేదు తాగే నీళ్ళు, ఒక చోటుకు వస్తే ఆకలి ఆహారం లేదు, మరొక చోటుకు వెళ్తే నాన్ వెజ్ లేదు, ఇంకొక చోటుకు వెళ్తే పాము కరిచేది. Lot of needs, problems arising in the hearts. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రయాణంలో నేను కూడా మీతో ప్రయాణం చేయడానికి ఇష్టం వ్యక్తం చేస్తున్నాను. ఏంటి దేవుడి మనస్సు వెనుక నాలుగటువంటి ఈ ఇష్టం వెనుక దేవుడి మనస్సు? Your mind covenantal. మీరు నా ఒడంబడిక చెందాలి. You are my elected people. మీరు నా ప్రజగా నేను ఎన్నుకున్నాను. Special privileges I have given to you, not because that you are great than other tribes, other people, other nations. మీరు ఇతర దేశ ప్రజల కంటే గొప్పవారని. God's selection purely depends upon this covenantal love relationship through whom God would like to meet the whole universe. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నట్టుగా కారణం, వారితో ఒడంబడికలో ప్రవేశించినట్టుగా కారణం, వారి ద్వారా ప్రపంచ రాజ్య ప్రజలందరినీ కూడా to reach universe by selecting a single nation is God's plan of salvation. దేవుని రక్షణ ప్రణాళిక యొక్క ఉద్దేశం ఒక జాతిని ఎన్నుకొని ఆ జాతి ద్వారా మానవ జాతిని కూడా రీచ్ అవ్వడం కొరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిని ఎన్నిక చేసుకొని వారిని ఒడంబడిక జనాంగంగా చేసుకొని వారికి కూడా ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టం వ్యక్తం చేస్తున్నట్టుగా దేవుడి వాక్యంలో మనం చూడాలి. తర్వాత దేవుని ఆరాధన చెప్పి మొదటి కూడా ఈ టాబర్నకల్ నిర్మించడంలో దేవుడు తన మనస్సును వ్యక్తం చేస్తుంది. There should be a order, there should be a reverence, there should be a beauty. దేవుని కొరకు మందసమును నిర్మించడం, టెంట్ ఆఫ్ మీటింగ్ నిర్మించడం, దేవుని ఆరాధించు మనస్సు, to inculcate a mind of giving reverence, worshiping their creator God. మన సృష్టికర్త అయిన దేవుని గౌరవించడం, ఆరాధించడం తన ప్రజలకు దేవుడు నేర్పుతూ ఆరాధనలో we always may follow a specific order. ఒక క్రమంలో మనం పాటిస్తాం. క్రమం లేని ఆరాధన మనం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయాలి, చూడాలి. అలాంటి వాటిలో మాలో there should be order, there should be reverence. దేవుని ఆరాధించడానికి చేతి వచ్చినటువంటి దేవాలయం God's ever-abiding presence prevails in this temple. చాలా సందర్భాల్లో మనం దేవుని ఆరాధించడం, మనం దేవుని వెతుకుతున్నాం, దేవుని కొరకు వేచి ఉన్నాం, దేవుని సన్నిధిని ఆకాంక్షిస్తూ ఉన్నాం. కానీ ఒక వేదాన్ని God
is seeking as a worship place for the people's heart. తనను వెతుకు వారి హృదయం ఎక్కడున్నాయని దేవుడే తన సన్నిధి మన మధ్యకు తీసుకొని వచ్చి మనలను వెతికేది. కాలం గడుచుచున్నది. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను మహారాజు కాలంలో దేవుడికి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఆలయంలో దేవుడు తన పరిశుద్ధ సన్నిధిని ప్రతిష్ఠించాడు. ఆలయాన్ని కూర్చివేశాడు. నిర్మాణం కూర్చివేశాడు. శత్రువులు ఇశ్రాయేలు ప్రజలని చంపడం మాత్రమే కాదు, మీ దేవుని మీ ఆరాధన తప్పులను కూడా మేము అవమానించగలం, మీ దేవుని కూడా మేము శక్తిహీనుడిని చేయగలం అంటూ ఆలయాన్ని కూర్చివేశాడు. ఆలయాన్ని కూర్చివేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడం మానివేయలేదు. సినగోగులు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ హృదయమే దేవుని ఆలయం. చూస్తున్నారా, దేవుడు తన ప్రయాణాన్ని అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు కూడా మందసంలో తన సన్నిధిని నిలిపి వారితో ప్రయాణం చేశాడు. మందిరాన్ని నిర్మించిన తర్వాత మందిరంలో తన సన్నిధిని నిలిపాడు. తన సన్నిధి ఉంది అని భావించిన ఇశ్రాయేలు ప్రజలను అవమానపరుచుతాడు శత్రువులు. ఆలయాన్ని కూర్చివేశాడు. కానీ దేవుడు తన సన్నిధిని తన ప్రజల మధ్య ఉంచుగా ఆపివేయలేదు. యేసు ప్రభుల వారు ఆయన బోధించుచున్నటువంటి బోధనలో he brought a new theological understanding that మానవ హృదయం దేవుని ఆలయం. మానవ హృదయం is capacitated. God can dwell in that human heart. దేవుడు మానవ హృదయంలో వసించగలిగినటువంటి శక్తిని మానవ హృదయాన్ని దేవుడు నిలిపాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించడం మనం చూస్తాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పారాక్లెటాస్ అర్థం ఏంటంటే నీ ప్రక్కన వసించే వ్యక్తిగత దైవం. దేవుడు నీ ప్రక్కనే ఎప్పుడు వసించగలిగినటువంటి రూపంలో, దేవుని ఆత్మ రూపంలో మన ఒక్కరి విశ్వాసి ప్రక్కనే దైవం వసించగలరు. దేవుడు వెనకనక్కర్లేదు. దేవుడు మనల్ని కూర్చున్నాడు. మన ప్రక్కననే దైవంగా it dwells inside us. గ్రామంలోకి వెళ్తే గ్రామ దేవత, కులదేవత, పట్టణ దేవత వారికి ఆలయాలను నిర్మించుకొని అక్కడ ప్రతిష్ఠ చేసుకుని ఆరాధన చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈస్ డివైన్ ఫర్ ఇండివిడ్యువల్ బిలీవర్. ప్రతి విశ్వాసికి అందుబాటు చేయబడినటువంటి దైవ ఎవర్ అబైడింగ్ గాడ్స్ ప్రెసెన్స్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ ఒక ఈవి అనుగ్రహించబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అంతేకాదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఆకలి, ఇశ్రాయేలు ప్రజల సంరక్షణ, ఇశ్రాయేలు ప్రజల భద్రత, ఇశ్రాయేలు ప్రజల అన్ని అవసరతలను చూచే దైవంగా ఈ టెక్స్ట్లో మనం నేర్చుకుంటాం. పిల్లలు కలిగిన తల్లిదండ్రులమైన మనం చాలా సందర్భాల్లో మన బాల్యంలో దేనిని కోల్పోయాము, మా పిల్లలకు కోల్పోకూడదని నేర్పించాము. Whatever I have lost in my childhood, let not my child lose it. వాళ్ళకి 24 గంటల ఆహారం ఒకటి పెడితే సరిపోదు, 24 గంటలు కొత్త డ్రెస్ వేస్తే సరిపోదు, 24 గంటలు శుభ్రంగా స్నానం చేసుకుంటే సరిపోదు. పేరెంట్స్ షుడ్ మీట్ హోలిస్టిక్ నీడ్స్ ఆఫ్ ద చైల్డ్. బాలుడు బాలిక యొక్క బాల్యంలో ఎదుగుదల కొరకు తల్లిదండ్రులు వారి అన్ని అక్కలను మీట్ అవ్వాలి.
The same manner దేవుడు ఇశ్రాయేలు ప్రజల అన్ని అవసరతలు తీర్చుటకు సామర్థ్యము కలిగిన తన దైవ నిరంతరం నిలిచే సన్నిధిచేత దీవించడమే ఈ భాగంలో మనం చూడగలం. డివైన్ ప్రావిడెన్షియల్ కేర్. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము ఈ అక్కర్లు మాత్రమే దేవుడు, ఈ అక్కర్లు మాత్రమే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు, ఈ అక్కర్లు దేవుడి నుంచి దేవుడి దగ్గర వచ్చాడు. భక్తి గారు ఒకసారి చెప్పారు, పుస్తకంలో తెచ్చారు. ఆయన హెయిర్ కట్ వెళ్ళడానికి ముందుగా దాదాపు 2 మాసాలు లేదా 1 మాసం ప్రార్థన చేస్తూ ఉంటాడు హెయిర్ కట్ వెళ్ళడానికి. నేను ఆయన నమ్ముతాను ఈజీ నీడెడ్ హెయిర్ కట్ చేసే దాని కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తాను, నేను ప్రార్థన చేస్తా వెళ్తాను, చేసి వెళ్ళినప్పుడు మిగతా ఎవరు అసమస్తం ఉంటారు, ఆయనకు నేను ఒక్కరిని హెయిర్ కట్ చేసేటప్పుడు వారిని ఆయన కూడా చేస్తాను. I use every context. I pray for every context. I express a desire to feel God's presence at every sphere of life. నా ప్రతి వ్యక్తిగత జీవిత అనుభవాలను, ప్రయాణాలను దేవుని సన్నిధిని నేను ఆలోచించుకున్నాను. Okay, let me bring this text to present context. Present context లో నా ఈ టెక్స్ట్ని ఎలా తీసుకెళ్ళాలి? Hermeneutics of liberation. విమోచనను ఆకాంక్షించుతున్నటువంటి భారత క్రైస్తవ సమాజం. విమోచన మనం అనేక జీవితాలలో అనేక కష్టాల నుండి విమోచన అవసరమే. ఈ వివక్షలలో సమానత్వం కొరకు పోరాడుతున్నటువంటి మనం, హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి మనం, అందరితో సమానంగా చూడబడాలని పోరాడుతున్నటువంటి స్త్రీ జాతి, స్పెషల్ ప్రివిలేజెస్ మాత్రమే అనుభవించుతున్న పురుషులు, God's ever-abiding presence will capacitate us. దేవుడు తన సన్నిధిని మనతో మనం చాలా పోరాటాలు చేస్తాం. చక్కగా చదువుకునే పోరాటం చేస్తాం. చదువుకోవడానికి మనకు అనేకమైన అవకాశాలు డిప్రైవ్డ్ మూసిపెట్టబడ్డాయి. మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి చదువుతున్నాం, ఆ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు మూసివేయబడ్డాయి. అక్కడ కూడా ఉన్నతం, అక్కడ కూడా ధనవంతులు, అక్కడ కూడా అలాంటి దగ్గరకు చెందిన వారు మాత్రమే ఇంటర్వ్యూస్లో పాస్ అవుతారు, ఇంటర్వ్యూస్లో పాస్ అవుతారు. సో దిస్ ఇస్ ఆల్ ద డిఫరెంట్ స్ట్రగుల్స్ we are undergoing right now. ఈ పోరాటం God's presence, providential care of God should capacitate us, give us the strength, అలసిపోయి దేవుని చేతులుగా మన పోరాటాలలో ముందుకు వెళ్ళడానికి, మనకు రావాల్సినటువంటి మన హక్కులను, మన గౌరవాన్ని, మన సౌకర్యాలు, మన సమానత్వాన్ని ఈ సన్నిధి మాకు ఈ ప్రజల మధ్య దిగొచ్చారు. అరణ్య ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తారు. మాకు ఉన్నదే మాకు ప్రయాణం చేసేది మా కష్టాలన్నింటిలో నేను భద్రంగా మీకే ఉన్నాను. ఇక్కడ నేను రాకపోయింది నా ఉద్యోగాలు, నా వ్యక్తిగత విశ్వాస ప్రయాణంలో నేను చేసిన పోరాటంలో
దేవ, మా పరిచర్యలలో ఉద్యోగ ధర్మాలు చదువుకుంటున్న ఇద్దరు మీ కృపల అందరినీ దీవించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము.